నెక్స్ట్ ఉమా రెడీ అండి? రెడీ. ఏం చేయబోతున్నారు? మునక్కాడ చామదుంప కూర. మునక్కాడ చామదుంప కూర. మీరేమో మంచి ట్రెడిషనల్ ఐటమ్ చేశారు అనుకుంటుంటే ఈవిడ కూడా మళ్ళీ అలాంటి ట్రెడిషనల్ ఐటమే చూస్ చేసుకున్నారు. సో మొత్తానికి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, మునక్కాడ చామదుంప కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ చామదుంప కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడ ముక్కలు 1 కప్పు, ఉడికించిన చామదుంపలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, టమాటా ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే ఉమా గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలా? స్టవ్ వెలిగించాలి? స్టవ్ వెలిగించాలి. ప్యాన్ పెట్టాలి. ముందుగా ఆయిల్. ఓకే, వేసుకోండి. కొద్దిగా ఆయిల్. కొద్దిగా ఆయిల్ ఇది. ఓకే, సో ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? మా పెద్దమ్మ. పెద్దమ్మ నేర్పించారు. అప్పటి కాలంలో అమ్మమ్మ వాళ్ళ దగ్గర, నాన్నమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు మీ అభిరుచి చూసి మేము నేర్చుకుంటున్నాం ఇంట్లో. అబ్బబ్బబ్బబ్బ, అసలు మీరు చాలా తక్కువ మాట్లాడినా ఒక్కొక్క మాట ప్రీషియస్ గా అలా వెళ్ళిపోతుందిగా. సో మొత్తానికి అభిరుచి చేసి మీరు వంటలు ట్రై చేస్తూ ఉంటారు. నిజంగా అప్పుడు వంటలు నేర్పియాలంటే అమ్మమ్మో నానమ్మో రావాలి. ఇప్పుడు అంత అక్కర్లేదు. టైం అయిపోగానే ఈటీవీ పెట్టుకుని కూర్చుంటే చాలా అభిరుచిలో వచ్చేది. సో మంచి అన్ని రకాల వంటలు వచ్చేస్తాయి. సో ఇలా ట్రెడిషనల్ గా కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ కానీ అన్ని. సో మరి నెక్స్ట్ పోపు దినుసులు. పోపు దినుసులా? ఎండిమిర్చి కట్ చేసి. ఎండిమిర్చియా? ఎండిమిర్చి. ఓకే, తేజ మీరు అలా అడిగితే అమ్మాయి చాలా టెన్షన్ పడిపోతుంది కదా. అవును, టెన్షనే లేదండి కాబట్టి నేను టెన్షన్ పెడుతున్నాను కావాలని. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏంటి చక 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 చేసేస్తున్నారు? ఇది అక్కడ ఉల్లిపాయ కొంచెం అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వాసన అవన్నీ పోవాలి కదా. సో ఇప్పుడు వేగాయి, ఇప్పుడు వేయండి. ఏంటది? ధనియాల పౌడర్, ధనియాల పొడి, మెంతి పొడి తీసి. మీరు అలా హెల్ప్ చేయకూడదు, కాంపిటీషన్. మెంతి పొడి చూసుకుని జాగ్రత్తగా. ఓకే, ఏంటది? టమాటో. మరి చెప్పాలి కదండి, నాకు తెలీదండి చెప్పకపోతే. మీరు ఉన్నారు కదా తేజ. నేనుంటే ఎందుకు అలా పెద్ద పెద్ద ముక్కల కింద వేసారు టమాటాలు? కర్రీకి పెద్ద గోసిన టేస్ట్ ఉంటుంది. ఓహో, ఓకే, పెద్ద కోస్తే టేస్ట్ ఉంటుందా? నెక్స్ట్ మునక్కాడలు ఉడికించేశారు. కొంచెం ఉప్పు, కారం. ఉప్పు కారం వేసి ఉడికిచ్చారా మునక్కాడలు? అదేంటది? అది చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు కారం వేస్తే స్పైసీగా తగులుతుందని. ఉప్పు వేసి మునక్కాడలు ఉడికిస్తారు, అది నాకు తెలుసు. కానీ కొంచెం కారం కూడా వేసుకుంటే మునక్కాడల్లో కూడా స్పైసీ వస్తుందా? బాగుంటుంది, దానికి పట్టేస్తుంది కదా. బాగుంది, ట్రై చేయొచ్చు చక్కగా చేసుకునే ప్రతిసారి మనం. ఇవి కట్ చేయాలి. ఓకే, చామదుంపల ఆల్రెడీ మీరు ఉడికించేశారు, చేసేసుకోండి. అందులో వేసుకోండి. సరిపోతుందా? సరిపోతాయి. ఇంకొన్ని కావాలా చామదుంపలు? చాలా. నెక్స్ట్ సాల్ట్. ఓకే, కారం. ఓకే, అవి కొంచెం ఫ్రై కావాలి. ఏంటండి? ఫ్రై కావాలి కొంచెం. అంటే నేను పక్కన ఉన్నాను కాబట్టి పర్లేదు. పాపం మా ఆడియన్స్ అందరు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళకి వినిపించాలి కదా.
ఓకే, ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి? వాటర్ కొంచెం నీళ్ళ మగ్గనివ్వాలి కదా కొద్దిగా. ఓకే అంతవరకు నేను స్మాష్ చేసుకుంటా. ఓకే, ఎందుకు మళ్ళీ చామదుంపలు ఆల్రెడీ వేశారు కదా? మనం ఏ పౌడర్ యూస్ చేయలేం కదా. కొంతమంది శనగపిండి, బియ్యం పౌడర్ అన్ని యూస్ చేస్తారు. అవంతా యూస్ చేయలేం కదా. సో తేజ, మీకు కూడా చాలా ఈ వంటలో చేసి చేసి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కదా. నేను చేస్తున్నానా చూస్తున్నానా? చూసినా చేసినా ఇప్పుడు మాలాంటి వాళ్ళం అభిరుచి ముందర కూర్చుంటే చూడడమే కదా. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది, డెఫినెట్లీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది స్మాష్ చేసుకున్నాం కదా. అవును, దీనిలో కొంచెం చింతపండు రసం వేయాలి అందులోనే. అంటే అది సాఫ్ట్గా అంతా కలిసిపోవాలి కదా స్మాష్ చేసింది. ఇందులోనే చింతపండు గుజ్జు వేసుకోవాలి. అదంతా పేస్ట్ లాగా థిక్ అవ్వడానికి అందులోనే వేసేసి స్మాష్ చేసేసి. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పరా? ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెద్ద హాయ్. మీకు కూడా హాయ్ చెప్పనా? హాయ్. హాయ్ రాగానే చెప్పారుగా. మళ్ళీ ఒకసారి స్పెషల్గా ఇది దీనిలో వేసేద్దాం ప్లీజ్. సో ఇప్పుడు మీరు చామ దుంపలు బాగా మ్యాష్ చేసుకుని అందులో కొంచెం చింతపండు గుజ్జు చేసుకుని ఇది రెడీ చేశారు. ఇది వేసేద్దామా? ఇది మీరు థిక్నెస్ కోసం యూజ్ చేస్తున్నారు. బాగుంది, ఇది ఏదో మెథడ్ యాక్చువల్లీ కొంచెం కొత్తగా. అలా వేస్తే మనం లైక్ దట్ కాజు పేస్ట్ లాగా అలా కాజు పేస్ట్ లాగా అలా. థిక్నెస్ కి బేస్ ఎప్పుడైనా కూడా శనగపిండి ఇలాంటివే మనకి ఎక్కువ. ఇలాంటి వాటిలో ట్రెడిషనల్ వంటల్లో మనం అలా యూజ్ చేస్తాం. సో ఏదైతే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ గా వాడుతున్నామో దాన్నే థిక్నెస్ గా కూడా యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. దాని ఫ్లేవర్ చక్కగా మనకు తగులుతుంది. మరి ఏంటి ఉమా గారు, నెక్స్ట్ ఏంటి? కొత్తిమీర వేసి లాస్ట్ అయిపోయిందా? అన్ని వేసేసారా? అన్ని అయిపోయినాయి. కొంచెం ప్రాసెస్ కదా ఈ వంట. మీరేం చేస్తూ ఉంటారు ఖాళీ సమయాల్లో? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు. డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నారా? ఓకే, అయిపోయిందా? ఆపేద్దామా? ఒక 2 minutes. కొంచెం వాటర్ అన్న పడుతుందా? ఓకే, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఫుల్. సో ముక్కల కింద కాకుండా మనకి అక్కడక్కడ అది పేస్ట్ కింద కూడా తగులుతూ ఉంటుంది అనమాట. సో చామదుంప ప్రియులు ఉంటే డెఫినెట్లీ ట్రై చేసేయండి. ఆపేద్దామా? ఆపేద్దాం. కొత్తిమీర వేసేయండి. సో రెండు కూడా ఒకదానికొకటి మించి చాలా డామినేటింగ్ గా ఉన్నాయి. సో చూద్దాం మొత్తానికి వాళ్ళ రిజల్ట్ ఏంటో. సర్వ్ చేసుకుందామా ఉమా గారు? ఎలా రైస్ లోకి చపాతీలోకి అలా బాగుంటుందా? ఇంకా మునక్కాడ కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. అయిపోయిందా? లాస్ట్ కొత్తిమీర చాలు. మునక్కాడ కవర్ అయిపోయింది, చామదుంపలు కవర్ అయిపోయాయి. అయిపోయిందా? ఓకే, వేడివేడిగా మునక్కాడ చామదుంప కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూద్దాం. మునక్కాడ చామదుంప కూర తయారు చేసుకునే విధానం. ముందుగా మునక్కాడలలో ఉప్పు, కారం వేసి ఉడికించాలి. ఉడికించిన చామదుంపలలో కొన్నిటిని పక్కన ఉంచి మిగతావి చింతపండు గుజ్జు వేసి మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, మెంతి పొడి, టమాటా ముక్కలు, ఉడికించిన మునక్కాడలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంప ముక్కలు, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా మెదిపిన చామదుంపలు, కొత్తిమీర వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. అంతే, మునక్కాడ చామదుంప కూర రెడీ.